ఢిల్లీ డెవలప్మెంట్స్. పుల్లారావు గారు నమస్తే, మీరే చెప్పాలి. చెప్పండి ఒకసారి దయచేసి నన్ను అడ్రస్ చేస్తున్నారా? మీరే చెప్పండి సార్, ఏంటి అమిత్ షా గారి కామెంట్స్ చూడాలి? నేను వెల్కమ్ చేస్తున్నాను, ఎందుకంటే రాజకీయంలో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండకూడదు. చాలా మంది అడిగారు ఈవేళ అమిత్ షా గారు ఏంటంటే పెద్ద ఐడియాలజీ మీద వెళ్తుందా మన రాజకీయం? చెప్పండి, ఐడియాలజీ ఏం లేదు, వ్యక్తుల మీద పర్సనాలిటీ మీద వెళ్తుంది కదా. ప్రతి పార్టీకి ఒక నాయకుడు ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీకి ఉన్నది. సరే, బీజేపీకి ఒక ఐడియాలజీ ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీకి ఏదో ఐడియాలజీ ఉన్నది, కొంతవరకు నేషనల్ పార్టీస్ మనం ఒప్పుకున్నాం. కానీ పర్సనాలిటీ డ్రివెన్ వాళ్ళు అన్ని పార్టీలు. నేను చాలా హ్యాపీ అవుతున్నా. టీడీపీ జనసేనతో పొత్తు బీజేపీ ఉన్నది, వైఎస్ఆర్సీపీతో మాట్లాడుతున్నానంటే నేను వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన కొత్త అడిగాడని చెప్పట్లేదు, ఆయన అడిగితే మంచిది కదా. బీజేపీకి ఒక చాయిస్ వచ్చు, బీజేపీకి చాయిస్ వచ్చు. ఆ పొత్తు ఇచ్చిందా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీతో టర్మ్స్ బీజేపీకి మంచి టర్మ్స్ అదర్ సైడ్ ఇవ్వాలి కదా. అలాగే ఏ పార్టీ మాకు దూరం కాదంటంలో ఒకసారి డిఎంకే ఉన్నది బీజేపీతో, బీజేపీని వదిలేసి మంత్రులు 10 మంది మంత్రులు ఉండేవారు డిఎంకే జివాయ్. తర్వాత 90 ఏదో సెక్యులర్ అంటాం, నితీష్ కుమార్ అని చూస్తున్నా, ఇదే శివసేన. నేను అనుకుంటున్నా మన దేశానికి పార్లమెంటరీ డెమోక్రసీలో ఏది అన్టచబుల్ కాదు, మీ పార్టీ అన్టచబుల్ కాదు, మీరు అన్టచబుల్ కాదు. మనం కలిస్తే ఒక కామన్ గోల్ ఉన్నది, ఒకరిని ఓడించటమో లేకపోతే మనం ఫామ్ చేయడం మంచిది అనుకుంటున్నా. తర్వాత అమిత్ షా గారు మొన్నే చదువుకుని ఉంటారు ఈ పుస్తకం, ఆయన లేకపోతే ఎవరో చెప్పుంటారు, స్లిప్ ఎవరో ఇస్తే మాట్లాడతారు అందరు నాయకులు. ఇది 200 సంవత్సరాలు ఇస్తే మాట్లాడతారు. ఆయన కొత్తగా ఆయన జార్జ్ బర్నార్డ్ షా చదివి వచ్చాడంటే ఒప్పుకోను. ఐ అడ్మైర్ అమిత్ షా, కింద నుంచి చాలా పైకి వచ్చారు, దేశానికి పర్ఫెక్ట్ గా ఆయన మినిస్టర్ గా ఉన్నాడు. ఆయన పొలిటికల్ పార్టీస్ కి ఎప్పుడు తలుపులు తెరిచి ఉంటాయి. తర్వాత విశేషమైన విరోధులు కలిసిపోతారు ఆటోమేటిక్ గా. ఎంత పెద్ద విరోధులు కలిసినప్పటికీ సందర్భాలు కూడా అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏర్పడాలి. అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎంత పెద్ద శత్రువులైనా కలిసిపోతారు. అటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసిపోవడానికి సంబంధించి? అంటే ఒకటి తప్పకుండా తెలుగుదేశానికి, అక్కడ మన ఫ్రెండ్ గుణపతి రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశానికి అదే గుడ్ పర్సనాలిటీ, మనం కలుస్తూ ఉంటాం ఆయన బయట కూడా అన్ని ఛానల్లో. ఇప్పుడు వచ్చింది ఏంటంటే తెలుగుదేశానికి ఏంటి, మీకు తెలుగు నాకు అందరికి తెలిసిందేంటి, బీజేపీకి 270 సీట్లు వచ్చేటట్టుగా ఉన్నాయి. పందెం ఖాయమంటే బీజేపీ మీద వేస్తాం. 500, 300 మోడీ గారు చెప్పిన నేనేం అంటలేదు, 270 వస్తున్నాయి అందరూ అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు వాళ్ళు బయట ఎందుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు నేను నరేంద్ర మోడీ గారితో ఇప్పుడు స్నేహం చేసుకుని ఎలక్షన్ అవ్వక స్నేహంతో పని చేయవు కదా. 3 పోల్ స్నేహమే కొంచెం వాల్యుబుల్ గా చూస్తారు, వాల్యుబుల్ గా కొద్దిగా. అందువల్ల అది చాలా కరెక్ట్ గా ఆయన కూడా పొత్తు కోసం వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన నాకు పొత్తు కావాలన్నాడంటే కొంచెం టర్మ్స్ మారుతాయా, వాళ్ళు టీడీపీతో ఉంటారా లేదా బయటకు పొమ్మంటారా? నేను మాత్రం చెప్పేస్తాను, నాకు పార్టీ సంబంధం అని అంటలేదు. ఇది రూత్లెస్ గా ఉండాలి, ఎందుకంటే పొత్తులతో లేకపోతే పని అవ్వదు పాలిటిక్స్. తర్వాత ఆయన చేసుకుంటున్నాడు, పార్టీలు చీల్చేస్తున్నాడు, వాచ్ చేస్తున్నాడు, కూటమి ఏం చేస్తారంటే ఫౌండ్ చేసిన ఇండియా కూటమి అతను జూన్ 2023లో నితీష్ కుమార్ వెళ్ళిపోతే ఫౌండరే వెళ్ళిపోయాడు. అది ఎవరు తప్పు? అమిత్ షా తప్ప లేకపోతే కాంగ్రెస్ తప్ప? సో తప్పు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం దిద్దుకోవాలి. ఐ వెల్కమ్ పార్టీలు పొత్తులు పెట్టుకుంటే ఎనిమిటీ తగ్గుతుంది, ఎనిమోసిటీ తగ్గుతుంది. అది నాకు అంత బ్రాడ్ గా చెప్పదు మీరు. మాకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం జరగవచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పొత్తుల పైన భారతీయ జనతా పార్టీ మూడ్ ఎలా ఉంటుంది? ఇప్పుడున్న ఇంప్రెషన్ మనం మాట్లాడుకుంటున్న దాని ప్రకారం 2 వైపులా చాయిస్ ఉంటే భారతీయ జనతా పార్టీ ఎటువైపు మొగ్గు చూపడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నాను నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నేను ఇక్కడే కాదు, ఐ బీన్ సేయింగ్ ఇట్ ఫర్ 1 year 2 years, ఒక మంచి రిగార్డ్ ఉన్నది, ఎఫెక్షన్ కూడా ఉన్నది నరేంద్ర మోడీ గారు. అది నిర్మలా సీతారామన్ అన్నది కదా, ఫాదర్లీ రిలేషన్షిప్ ఉన్నది, అతనంటే కొద్దిగా ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నది. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లెవర్ గా, చాలా ఇంటెలిజెంట్ గా కల్టివేట్ చేశారు. 50 ఫైల్స్ తీసుకెళ్లి ఇచ్చి మా రాష్ట్రానికి సాయం చేయండి, ఇది రాష్ట్ర అభివృద్ధి, ఇలాంటి కథలేం చెప్పకుండా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్, లోపల ఏం మాట్లాడారో తెలియదు. రిక్వెస్ట్ పని లేని స్నేహం అందరూ వెల్కమ్ చేస్తాం కదా. ఇప్పుడు మీ ఇంటికి వస్తే మీరు నాకేం పని లేదు ఊరుకుని వచ్చానంటే యూ హ్యాపీ.
ఏదో నేను అప్పుకు వచ్చాను, ఏదో పట్టి పట్టడానికి వచ్చానంటే మీరేమంటారు, అస్తమానం వస్తున్నాడు ఏంటయ్యా. ఆ, సో జగన్మోహన్ రెడ్డి గారు ఐ అడ్మైర్ హిమ్ ఫర్ దిస్. నేను చాలా మందికి చెప్పాను కూడా, చూడటానికి వచ్చానండి, చిన్న పని ఉన్నది, ఆ నిర్మలా సీతారామన్ చెప్పండి వెళ్ళిపోతా ఉంటాను. ఉమ్, సరే, మిగతా నాయకులు ఏంటంటే 17 ఫైల్స్ పట్టుకెళ్ళటం, ఆ గోల్ సంచులు పట్టుకెళ్ళి ప్రధానమంత్రికి ఇవ్వటం, ఈ ప్రధానమంత్రికి అదేం ఇష్టం లేదు. ఉమ్, సో సాఫ్ట్ కార్నర్ అక్కడ. కానీ అమిత్ షా ఏమంటున్నాడు, ఈయన ముందర రావాల్సిందే, పొత్తు కావలిస్తే అది అంటున్నాడు. ఏదో నేను బార్గెన్ చేసుకున్నాను కదా, నేను మాట్లాడుకున్నాను కదా ఉమ్, నిన్న, అది సిచ్యుయేషన్ నేను భావిస్తున్నా. ఉమ్, ఆఖరికి ఏమవుతుందో చూడాలి. ఉమ్, ఒకవేళ నేను ఒకటి మాత్రం అంటున్నాను ఇక్కడ, ఉమ్, ఉమ్. వైఎస్ఆర్సీపీ ఏదో మైనారిటీ వెళ్ళిపోతారు, ఇది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కాదు కాదు, అసలు మీరు బిలీవ్ చేస్తున్నారా వైసీపీ పొత్తు అడిగి ఉంటుంది అని మీరు బిలీవ్ చేస్తున్నారా? పాసిబిలిటీ ఉందా? నేను అడిగి ఉంటాదని చెప్పడానికి మనం లేం కదా. మీరు ఉన్నారా అని ఎవరో ఉంటారు, మనం దానికి లేవని చెప్పాలి. ఉమ్, ఆ గదిలో నేను లేను కాబట్టి ఏమనుకుంటున్నానంటే, ఉమ్, తప్పకుండా ఆ సమయం వెళ్ళినప్పుడు ఉమ్, ఒక రోజు ముందర ఎక్కడో స్టేట్మెంట్ చూశాను, ఉమ్, ఏదో పేపర్ లో ఉమ్, ఆయన కవర్ చేసినట్టుగా, నేను మీతో లాయల్ గా ఉన్నాను, నా విరోధులతో మీరు స్నేహం అవుతారా, ఏదో ఎక్స్ప్రెస్ చేసినట్టుగా. అది నేను కన్ఫర్మ్ చేయలేను. ఓ రోజు ముందల ఉమ్, అది తప్పే లేదు, అది నేను కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే పాలిటిక్స్ లో మనం మాట్లాడుకోవచ్చు కదా. ఉమ్, నేను మీ మీద ఆశపడను, నాకు మీరు నన్ను పైకి పంపించేశారు, ఏంటి ఇది అని నేను అడగవచ్చు, దేర్ నో ప్రాబ్లం. ఉమ్, అండ్ ఆయన కనుక నిజంగా నాకు పొత్తు కావాలని అడుగుంటే 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఉమ్, ఒకటి ఏంటంటే, ఇప్పుడు బీజేపీ చెయ్యి బలం ఉంటుంది, ఏది ఆ జనసేన టీడీపీ మీద. ఏంటయ్యా నువ్వు 3 వేస్తున్నావు, ఆయన 5 ఇస్తున్నాడు అంటే వీళ్ళు మళ్ళీ మార్చుకోవాలి. ఉమ్, సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆఖరి ఏమంటాడు, నేను పొత్తు అడిగే నాకు ఇవ్వలేదు కదా, ఆయన దాని మీద ఆయన వెళ్ళిపోతాడు. ఉమ్, సో 2 బెనిఫిట్స్ రావచ్చు. ఆయన ఉమ్, నిజంగా పొత్తు అడిగితే, పొత్తు ఆయనతో ఇస్తే నేను అనుకుంటున్న కష్టమేమో, ఆలస్యంగా వెళ్ళారు అని. కానీ తప్పకుండా ఇది చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. ఆ, 2 మేజర్ పార్టీస్ ఒక రాష్ట్రంలో పొత్తు డిమాండ్ చేయటం ఉమ్, వెరీ ఇంట్రెస్టింగ్, ఆ. అన్ప్రెసిడెంటెడ్. ఆ రెండు పార్టీ కాదు ఆ రెండు పార్టీల మధ్య ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి, ఇప్పుడు జనసేన టీడీపీతో ఉన్నారు. బీజేపీ కనుక వైసీపీతో పోవాలనుకుంటే జనసేన పరిస్థితి ఏంటి? జనసేన కూడా వైసీపీతో కలిసి పనిచేయాలి అప్పుడు. అంటే జనసేనకి ఇప్పుడు మనం ఇంకో మాట కూడా చెప్తున్నా. మొన్నే టీడీపీ పొత్తులోకి వచ్చింది, ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ అయిపోయాక బీజేపీ కూర్చున్నా ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నాయి కదా, బీజేపీని అడగకుండా ఏం కండిషన్స్ లేకుండా సపోర్ట్ చేస్తుంది, అవును, పెద్ద అల్లరి లేకుండా హ్యాపీగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సెషన్ అయిపోయింది, ఇది స్టార్ట్ అవ్వి. అప్పటి వరకు మొదలు పెట్టలేదు కదా. సో అందువల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాకు పొత్తు అక్కర్లేదు అన్నాడు. అది కొంచెం తప్పు చేసేది ఆయన. మాకు పొత్తు ఉంటే ఉండొచ్చు, చేస్తే చేస్తాం, చూద్దాం అని వదిలేసి ఉంటే అదొక విశేషంగా టెన్షన్ వచ్చేది. ఆ టెన్షన్ లేకుండా కొద్దిగా చేశారు, ఆ మిస్టేక్ అని నేను భావిస్తాను.